సో మీ కమర్షియల్స్ ఎలా ఉంటాయి? కమర్షియల్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఎప్పుడా ఇప్పుడే అంటానా? ఫస్ట్ అండ్ ఇప్పుడు. ఇప్పటిది నేను చెప్పను బికాజ్ ఇట్స్ నాట్ ఫేర్ టు రివీల్ దట్. బికాజ్ ఏం జరుగుతుందంటే ఏబిసిడి ఈ అందరు కంపేర్ చేసుకోవడం మొదలెడతారు, దానిలో గొడవలు అవుతాయి, రైట్? అండ్ ఎవరు అంటే కూడా ఎట్లా అంటే మీకు మ్యాచ్ వైజా లేదంటే మంత్లీ? ఇట్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ కాంట్రాక్ట్ యూ హ్యావ్. లైక్ కొంతమంది పర్ డే కాంట్రాక్ట్లో ఉంటారు, కొంతమంది మంత్లీ కాంట్రాక్ట్లో ఉంటారు, కొంతమంది సిరీస్ టు సిరీస్ కాంట్రాక్ట్లో ఉంటారు. ఇట్ ఆల్ డిపెండ్స్ వాళ్ళ అవైలబిలిటీ బట్టి, వాళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంది దాన్ని బట్టి, వాళ్ళు వేరే ఇంకేమైనా పని చేస్తున్నారు దాన్ని బట్టి కాంట్రాక్ట్ కీప్స్ వేరియింగ్. సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో ప్రతి ఒక్కరికి సేమ్ కాంట్రాక్ట్ అంటూ ఉండదు, ఒక్కొక్కరికి వేరే వేరే కాంట్రాక్ట్. మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ టైం 28లో చేసినప్పుడు I was on a per day thing. 8,000 rupees ఇచ్చారు పర్ డే. బాగానే వచ్చినట్టు ఆ టైం కూడా. కరెక్ట్. అంటే ఇప్పుడు నాకు తెలిసి ఒక 80 ఇంకా 8 lakhs చేసండి, దానిలో పోయింది. ఎవరైనా ఇస్తే బాగుంటుంది. పర్ మ్యాచ్ ఈజీ కదా. వినడానికి చాలా బాగుంది. అకామిడేషన్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. చాలా వినడానికి చాలా బాగుంది. ఇది నిజంగా దాని వినడానికి చాలా బాగుంది. ఎవరైనా ఇస్తే వాళ్ళే చూసుకుంటారు. ప్లీజ్ ఎవరైనా వినేసి ఇట్లా అనుకుంటున్నారు జనాలు, ప్లీజ్ దయచేసి ఇది ఇస్తే బాగుంటుంది, హ్యాపీగా ఫీల్ అవుతాం. స్టార్ స్పోర్ట్స్ లోకి వెళ్తే ఒక మ్యాచ్ ఫీజు ఉంటుంది, మ్యాచ్ ఎంత అని ఇస్తారు. ఫుడ్, అకామిడేషన్, ఫ్లైట్ టికెట్స్ కంప్లీట్ వాళ్ళే చూసుకుంటారు. తప్పకుండా ఫ్లైట్ టికెట్స్ అకామిడేషన్ వాళ్ళే చూసుకుంటారు. ఈ 80,000 ఏదో చెప్పారే మంచి నంబర్ ఒకటి ఇచ్చారు, ఫ్యాన్సీ నంబర్, అది ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే అప్పుడు 8,000 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 5 years తర్వాత ఇస్తే బాగానే ఉంటుంది. అదే అంటున్నాను కదా, ఇస్తే ఎవడు కాదంటాడు, ఇవ్వకేగా గోల్ అంతా. సో ఇప్పుడు ఫ్యామిలీ వైజ్ రియాక్షన్స్ ఏంటి బ్రో? దే ఆర్ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అండ్ చిన్నప్పటి నుంచి ఇంట్లో కూడా మా నాన్నకు కళ ఉండేది ఏంట్రా అంటే, వీడు లార్డ్స్లో డెబ్యూ చేస్తే నేను వెళ్ళి స్టాండ్స్లో కూర్చొని మ్యాచ్ చూడాలి అనుకున్నారు పాప ఆయన. జరగలేదు. కాకపోతే యూజువల్గా ఏంటి, క్రికెట్ ఆడేసిన తర్వాత సాధారణంగా కామెంటేటర్స్గా మారిపోతుంటారు. నీ మధ్యలో స్టెప్ వదిలేసి డైరెక్ట్గా అక్కడ దుంకేసా. సో దే ఆర్ హ్యాపీ విత్ దట్. నచ్చింది చేసుకుంటున్నాడు, దానికి డబ్బులు కూడా వస్తున్నాయి. సో మీకు నచ్చిన కామెంటేటర్ ఎవరు? నాకు చాలా మంది ఇష్టం. ఐ థింక్ హర్ష భోగ్లే ఇస్ బ్రిలియంట్. ఆయన కామెంటరీ ఇస్ వెరీ డిఫరెంట్ టు ఎవ్రీబడి ఎల్స్, రైట్? తన పాయింట్ ఆఫ్ వ్యూ, తన గేమ్ని చూసే విధానం, తన ప్లేయర్స్ని చూసే విధానం, సిచ్యువేషన్ని చూసే విధానం, తను వాడే పదాలు, ఫ్రేజెస్ కొన్ని ఉంటాయి, అవి చాలా ఇష్టం నాకు. రవిశాస్త్రి ఆయనది చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, రైట్? సునీల్ గవాస్కర్ టెక్నికలీ వెరీ బ్రిలియంట్. జెఫ్రీ బాయ్కాట్ కామెంటరీ వినుంటే, మీకు క్రికెట్ అర్థం కావాలి అంటే ఒక బ్యాటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నిక్ అర్థం కావాలంటే జెఫ్రీ బాయ్కాట్ కామెంటరీ వినాలి. మైకిల్ ఆథర్టన్ తన కామెంటరీ బాగుంటుంది. నాసర్ హుసేన్ ఇప్పుడు టెక్నికలీ ఎక్స్ట్రీమ్లీ కరెక్ట్. వీళ్ళంతా కూడా అంటే అది వింటే మీకు కోచింగ్ క్లాస్ తీసుకున్నట్టే బేసికలీ అలా ఉంటుంది. తెలుగులో కళ్యాణ్ కృష్ణ నాకంటే ముందు తనే స్టార్ట్ చేశారు. ఐ లైక్ హిస్ కామెంటరీ, వెరీ ఎంటర్టైనింగ్ అగైన్. సో ఇలా చాలా మంది ఉన్నారు. ఐ లైక్ లాట్ ఆఫ్ పీపుల్స్ కామెంటరీ. అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎవరు రిఫరెన్స్ ఎక్కువ తీసుకున్నారు? కొన్ని చూసి వెళ్తాం కదా. ఎవరిది తీసుకోలేదు, బికాజ్ ఐ డోంట్ వాంట్ రెఫరెన్స్ తీసుకుంటే ప్రాబ్లం ఏమవుతుందంటే సబ్ కాన్షియస్గా యూ స్టార్ట్ ఇమిటేటింగ్ దెమ్. నాకు అది వద్దనుకున్నా స్టార్టింగ్ నుంచే. బట్ మధ్యలో చాలామంది ఏమన్నారంటే, కళ్యాణ్ కృష్ణ నేను కలిసి చేసేవాళ్ళం కామెంటరీ, సేమ్గా సౌండ్ అవుతున్నారు ఇద్దరు అని చాలామంది అన్నారు. అప్పుడు మా నాన్న రోజు వింటారు కాబట్టి ఆయన నాకు చెప్పారు, లైక్ కాదురా, నువ్వు ఈ సిలబుల్ కాదు, పక్క సిలబుల్ మీద ఎక్కువ స్ట్రెస్ చేయి, 3 syllables ఉంటే 3rd syllable స్ట్రెస్ చేయి, అప్పుడు డిఫరెంట్గా వస్తుంది, సౌండ్ అవుతుంది అని ఇలా ఇన్పుట్స్ ఇచ్చారు. నేను అప్పుడు కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టా టు స్టార్ట్ సౌండింగ్ డిఫరెంట్. ఐ థింక్ దట్స్ వేర్ ఈ ఎటకారం, ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్, కాస్త ఎంటర్టైనింగ్గా చెప్పే ఈ స్టైల్ ఆఫ్ కామెంటరీకి నేను షిఫ్ట్ అయ్యా. బికాస్ కళ్యాణ్ కాస్త సీరియస్ టోన్లో చేస్తుంటారు. హీ ప్రిఫర్స్ డూయింగ్ ఇట్ లైక్ ట్రెడిషనల్ కామెంటరీ చేస్తారు, హీ గోస్ ఇన్ దట్ వే. నేను అలానే స్టార్ట్ అయ్యా, కానీ దారి కాస్త మారే పక్కకి, జస్ట్ డిఫరెన్షియేషన్ తీసుకురావడానికి కోసం. అందుకే ఇక్కడ ఉన్నారు వాళ్ళు. అలా ఏం లేదు, ఎవ్రీబడి హ్యాస్ ఎర్ ఓన్ స్టైల్ కదా. ఇట్స్ జస్ట్ దట్ ఎవరి యూఎస్పీ వాళ్ళది. అండ్ ఆల్మోస్ట్ 9 matches ఫినిష్ అయిపోయినాయి, ప్రతి మ్యాచ్ ప్రతి టీమ్ది 8 or 9 matches ఫినిష్ అయిపోయినాయి. సో మీ టాప్ 4 ఎవరు? టాప్ 4 ఆర్ఆర్ ఫర్ షూర్. ఐ థింక్ ఇట్ విల్ బి 1. కేకేఆర్ కూడా ద వే ఆర్ ప్లేయింగ్ దే షుడ్ మేక్ ఇట్ టు ద టాప్ 4. ఎస్ఆర్హెచ్ విత్ ద బ్యాటింగ్ స్ట్రెంత్ వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళు టాప్ 4కి వెళ్ళకపోతే ఐల్ బి ఎక్స్ట్రీమ్లీ సర్ప్రైజ్డ్. నెంబర్ 4లో కాస్త గొడవ అవుతుంది అనిపిస్తుంది. గొడవ ఇన్ ద సెన్స్ ఫైట్ ఉంటుంది ఆ 4th పొజిషన్కి. సిఎస్కే, ఎంఐ, ఎల్ఎస్జి, ఈ ముగ్గురికి ఫైట్ ఉంది ఇస్ వాట్ ఐ ఫీల్. జీటీ అన్ని గెలవాలి ఇక్కడ. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ 6, 7, 8, 9 ఇన్ఫాక్ట్ డీసీ పంజాబ్ కింగ్స్ ఉంటుంది 9లో ఉంది ప్రస్తుతానికి. ఐ థింక్ రైట్ నౌ వెన్ వీఆర్ టాకింగ్. వాళ్ళు వదిలేసి 8 వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా క్వాలిఫై అవ్వచ్చు. దిస్ అ రియలిస్టిక్ ఛాన్స్, బికాస్ అన్ని గెలుస్తూ పోతే అలా అవుతుంది. పంజాబ్ కింగ్స్ వాళ్ళే చేసుకున్నారు పాపం, అందుకని అక్కడ ఉన్నారు. ఆర్సీబీ సరే తెలిసిన విషయం, పాపం బాటంలో ఉన్నారు. బట్ ఐ థింక్ ఈ 4th spotకే కొంచెం ఫైట్ ఉంటుంది అనుకుంటున్నా. మిగతా 3 అయితే వీళ్ళు వెళ్ళకపోతే ఐల్ బి సర్ప్రైజ్డ్.